హాఫ్ కేజీ మటన్, 3 విజిల్ మటన్ కుక్కర్లో, 1/4 కేజీ వంకాయ, 1/4 కేజీ ఉర్లగడ్డ, 2 కట్టలు కొత్తిమీర, ధనియా పౌడర్ 1½ స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, 1 స్పూన్ కారం పొడి, పసుపు 1/2 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, తగినంత ఉప్పు, కొబ్బరి పచ్చి కొబ్బరి, 4 మిర్చి పచ్చిమిర్చి, 1 ఎర్రగడ్డ, 3 టమాటా, ఎల్లిపాయల పేస్ట్ 1 స్పూన్. ఈ విధంగా కడిగి ఉంచుకుంది. అన్ని ఐటమ్స్ రెడీ. మనం చూపించినట్ల ముందుగా ఇవన్నీ కరిగి అంతా ఇది కొబ్బరి అన్నీ తీసి రెడీగా చేసి పెట్టుకోండి. తగినంత ఆయిల్, పచ్చిమిరపకాయలు, వచ్చేదాకా ఆగాలి ఫస్ట్. ఆ తర్వాత ఎల్లిపాయ అల్లం పేస్ట్ ఇది వేసేయాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపాల బాగా. చూపించినట్ల మసాలాలన్నీ ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలా. ఆ మసాలాని వేయాలి. చూడండి, స్లిమ్లో బాగా ఇది ఫ్రై కావాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై కావాలి. చూడండి, మంచి కలర్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా కోసి పెట్టినాం కదా, ఈ టమాటా వేయాలి. ఈ విధంగా టమాటా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూసి పెట్టేయాలి. ఉడకబెట్టి పెట్టుకున్న మటన్, కొత్తిమీర కట్టలు, మటన్లో మసాలా బాగా పట్టాలి. ఈ విధంగా మసాలా పట్టిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. చూడండి, ఆ తర్వాత ఇది కడిగి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ వేసేసేయాలి. ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, కొబ్బరి, మనం పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి. ఐదు నిమిషాలు అయిన తర్వాత బంద్ చేసేయండి. రెడీ అయిపోయింది. చూడండి, వావ్, సూపర్. టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, అన్నంలో చపాతీ ఏదైనా కానీ తినేసి చెప్పండి, సూపర్ ఉంది.